24 గంటలు గడిచాయి అయినా ఎలాంటి పురోగతి లేదు. నడి సముద్రంలో నరకం అనుభవిస్తున్నారు ప్రయాణికులు. నౌకలో సాంకేతిక లోపం ఏర్పడటంతో అటు ముందుకు వెళ్లలేక ఇటు వెనక్కి రాలేక నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు సముద్రం అలజడిగా ఉండటంతో మరింత ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు. నిన్న మధ్యాహ్నం 1:20కి విశాఖ నుంచి అండమాన్ బయలుదేరిన హర్షవర్ధన్ నౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో సముద్రంలో నిలిచిపోయింది. నౌకలో 506 మందికి పైగా ప్రయాణికులున్నారు. వారితో పాటు కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన తీవ్రమవుతోంది. అయితే నౌకలో ఉన్న వారికి ఆహారం అందిస్తున్నామంటున్నారు పోర్ట్ చైర్మన్. సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు టెక్నీషియన్లను కూడా పంపిస్తున్నట్టు చెప్పారు. ఇరవై 24 గంటలు గడిచాయి అయినా ఎలాంటి పురోగతి లేదు. నడి సముద్రంలో నరకం అనుభవిస్తున్నారు ప్రయాణికులు. నౌకలో సాంకేతిక లోపం ఏర్పడటంతో అటు ముందుకు వెళ్లలేక ఇటు వెనక్కి రాలేక నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు సముద్రం అలజడిగా ఉండటంతో మరింత ఆందోళన చెందుతున్నారు ప్రయాణికులు. నిన్న మధ్యాహ్నం 1:20కి విశాఖ నుంచి అండమాన్ బయలుదేరిన హర్షవర్ధన్ నౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతో సముద్రంలో నిలిచిపోయింది. నౌకలో 506 మందికి పైగా ప్రయాణికులున్నారు. వారితో పాటు కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన తీవ్రమవుతోంది. అయితే నౌకలో ఉన్న వారికి ఆహారం అందిస్తున్నామంటున్నారు పోర్ట్ చైర్మన్. సాంకేతిక సమస్యను సరిదిద్దేందుకు టెక్నీషియన్లను కూడా పంపిస్తున్నట్టు చెప్పారు. హర్షవర్ధన్ నౌకలో ఉన్న ప్రయాణికులు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రమణ గారు అందుబాటులో ఉన్నారు. రమణ గారు, 24 గంటలు గడిచింది, ఇంకా నౌక ముందుకు కదలేదు. మీ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? పరిస్థితి చాలా ఇదిగా ఉందండి. భోజనం కొనుక్కొని తినవలసిన అవసరం పడుతుంది. కిందనే బంక్ క్లాస్ కిందనైతే గాలి ఆడతలేదు, ఐసీలు అసలు నడతలేదు. చిన్నపిల్లలు ఆడవాళ్ళు లేడీస్ అంతా పైన డెక్ మీద వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. పైన మేతకు వచ్చి పడుకుంటున్నారు. పోర్ట్ సిబ్బంది ఏం చెప్తున్నారండి మరి? వాళ్ళ వెనక్కి వెళ్దంతా ముందుకు వెళ్దంతా అలాగే ఉండిపోయింది సార్. మేడం, అంటే పోర్ట్ స్టాఫ్ మీతో మాట్లాడుతూ ఉన్నారా? ఏం జరుగుతోంది, ఎక్కడున్నాము, ఎప్పటిలోగా బయలుదేరతాం అనే అప్డేట్స్ ఏమైనా ఇస్తూ ఉన్నారా ప్రయాణికులకి? ఇస్తాండ్రు అంటే మనం వెళ్ళి అడిగేటప్పటికే అప్పుడే అంటారు 2 గంటల తర్వాత బయలుదేరిపోతుందని చెప్తాండ్రు. మళ్ళీ 2 గంటల తర్వాత ఏమి పోతే మళ్ళీ వెళ్తాను సార్. 2 గంటలు అయిపోయింది, మళ్ళీ ఇంకా బయలుదేరలేదు అంటే లేదు, ఇంకా 2 గంటలు పడుతుందని అలాగని చెప్పుకొని వచ్చినా సార్. ఇంతవరకన్నా. అయితే వైజాగ్ నుంచి ఎన్ని గంటల పాటు మీరు ప్రయాణం చేశారు నిన్న షిప్ ఆగిపోవడానికి? వైజాగ్ నుంచి 1 గంటకి వైజాగ్ హార్బర్ నుంచి బయలుదేరిందండి వాట. ఓకే, వైజాగ్ హార్బర్ నుంచి 1 గంటకి బయలుదేరిపోయిందండి పోర్ట్ అండమాన్ గురించి. అయితే బ్రేక్ వాటర్ దాటిన తర్వాత ఒక 6 గంటల తర్వాత అయితే రాత్రికి ఒక 6 గంటలకి రాత్రి 6-7 గంటలకి అప్పుడు వాటర్ సడన్ గా ఇన్ఫర్మేషన్ వచ్చింది మైక్ లోను. అనౌన్స్మెంట్ చేశారు. అంటే వాళ్ళ రిటర్న్ వైజాగ్ తీసుకుపోతున్నాం, మిషన్ లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి వెనక్కి తీసుకెళ్లారు. మీకు ఫుడ్ అది కరెక్ట్ గా సప్లై చేస్తున్నామని చెప్తూ ఉన్నారు మరి పోర్ట్ చైర్మన్. ఫుడ్ సప్లై చేస్తున్నంత మేము కొనుక్కొని తినచ్చు. వాళ్ళు ఫ్రీగా ఇది ఎక్కించింది ఏమీ లేదు. వాళ్ళు ఓకే, మీరే కొనుక్కోవాలి అక్కడ నుంచి. ఫ్రెష్ వాటర్ స్నానం చేయడానికైనా సరే మామూలుగా 3 రూపాయలను కూడా ఉదయం గంట సాయంత్రం గంట ఇచ్చారు. ఇప్పుడైతే వాటర్ కూడా సరిగ్గా లేదు, ఇబ్బంది అవుతుంది వాటర్ స్నానం చేయడానికైనా సరే.
అసలు టెక్నికల్ గా ఏం ప్రాబ్లం వచ్చింది అనేది ఏమైనా చెప్తున్నారా? కంటే పర్సెంట్ ఇంజిన్ లో ఏదో ఫాల్ట్ అంటారు, కంటే పర్సెంట్ జనరేటర్ లో ఏదో ఫాల్ట్ అంటారు. అప్పుడు అయిపోతుంది చెప్పుకొని వస్తున్నారు, కానీ అసలు క్లియారిటీగా ఏం చెప్పలేదు ఏం ఫాల్ట్ అని. మొత్తం ఎంతమంది ఉండొచ్చు రమణ గారు ప్రయాణికులు? ప్రయాణికులు మొత్తం ఒక 500 అలా ఉంటారండి. ఓకే, సో దీనిలో మహిళలు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు కదా? ఇంకా కంపల్సరీగా ఉన్నారండి, మహిళలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు. చిన్నపిల్లలకి మరి కావాల్సినటువంటి పాలు కానీ ఇలాంటివి సప్లై చేస్తున్నారా? చెప్తాను కదండి, ఏ ఫ్రీ సప్లై ఏమీ లేదండి, ఫుడ్ సప్లై ఫ్రీ సప్లై ఏమీ లేదండి. మనం ఏదో కొనుక్కొని పెడతాను కురోళ్ళకి. ఎంతసేపట్లో బయలుదేరుతుందని ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తున్నారా? లేదు, అదే చెప్తున్నాం కదా సార్, అడిగినప్పుడు 2 గంటలు టైమింగ్ కావాలంటే ఇంకా రిపేరింగ్ క్లియర్ అవ్వలేదు, పూర్తి అవ్వలేదు చదవని చెప్తున్నారు. సో ఇప్పుడు మీ పరిస్థితి అసలు క్లారిటీ కన్ఫర్మ్ చెప్పలేదు సార్. 2 గంటలకు వెళ్ళిపోతుంది, పూర్తి అయిపోతుంది, 2 గంటలకు వెళ్ళిపోతుంది చెప్పలేదు. అటు ముందుకు వెళ్ళలేరు, ఇటు వెనక్కి రాలేనటువంటి పరిస్థితి అలాగే ఉన్నది. అయితే మన లేడీస్ ప్యాసింజర్లు లేడీస్ ఉన్నారు, లేడీస్ పెద్దలు అందరూ వెళ్ళి క్యాప్టెన్ రూమ్ దగ్గరికి వెళ్ళి అడిగాం, సార్ మాకు ముందుకైతే ఇంకా వెళ్ళే పరిస్థితిలో ఉన్నాం, కాకపోతే ఇక్కడ వాళ్ళు ఉండడానికి ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు మాకు షిప్ వెనక్కి తీసుకోండి, వైజాగ్ తీసుకోండి అని చెప్పారు సార్. అయితే వాళ్ళంటారు ఇది క్యాప్టెన్ అంటారు ఇదే నా పర్మిషన్ ద్వారా తీసుకెళ్ళాను, అక్కడి నుంచి వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ నుంచి ఆడికి పర్మిషన్ రావాలంట పైలట్ కి, అప్పుడైతే నేను వెనక్కి తీసుకెళ్ళగలుగుతాను అని చెప్తాను. ఓకే, మరి మీ పరిస్థితిని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నారా? ఇప్పుడైతే నేనైతే సింగిల్ గా ఉన్నాను సార్, మా ఫ్రెండ్ తాలూకులు చాలా ఫ్యామిలీస్ ఉన్నారు సార్, దీంట్లో చాలా ఇబ్బందిగా ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది ఫీల్ అవుతున్నారు సార్. రమణ గారి సముద్రంలో పరిస్థితి ఎలా ఉంది? అల్లకల్లోలంగా ఉన్నట్టుగా సమాచారం తెలుస్తోంది. అవునా, ఇది వాడైతే కుదురలేదు, గాలికి ఇటు అటు ఊగుతుంది, పిల్లలు వచ్చి మ్యాజిన్ డక్కి మీదకి వచ్చి ఉన్నారు, భయం వేస్తుంది, పిల్లలు పక్కన జారిపోతారు ఏదన్నా భయం ఉన్నది. ఓకే, సో ఆ టెక్నికల్ ప్రాబ్లం త్వరగా సాల్వ్ అయ్యి పడుకుందామంటే కింద గాలి లేదు, ఏసీ లేవు, ఫ్యాన్లు పక్క నడుస్తుంటాయి, ఇంకొక తిరుగువు. రైట్ రమణ గారు, ఆ ప్రాబ్లం ఏంటో త్వరగా సాల్వ్ అయ్యి మీరు మీ గమ్యానికి సేఫ్ గా రీచ్ అవుతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి రమణ గారు.